ఏం రెసిపీ? సో ఈరోజు మనం మసాలా స్ప్రౌట్స్ చేసుకుంటున్నాం. సో ఈ వీక్ మొత్తం కూడా మనం బెల్లీ ఫ్యాట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ అందరికీ కూడా. అండ్ దీనికి సంబంధించి మసాలా స్ప్రౌట్స్ ప్రిపేర్ చేస్తారంటే దీనికి కావాల్సిన పదార్థాలు అంటే ఇప్పుడు చూద్దాం. మసాలా స్ప్రౌట్స్కి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నూనె, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర, నిమ్మరసం. మసాలా స్ప్రౌట్స్ కి కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ప్రాసెస్ లోకి వెళ్ళిపోతాం. ఓకే, సో మసాలా స్ప్రౌట్స్ జనరల్ గా మనం ఏ ఫ్యాట్ తగ్గించుకోవాలనుకున్నా ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటుంటాం. స్ప్రౌట్స్ అనేవి ఎర్లీ మార్నింగ్ తీసుకుంటూ ఉంటాం. సో దాంట్లోనే మసాలా అని చెప్పేసి అన్నారు. జనరల్ గా డైట్ ఏదన్నా పాటిస్తే కనుక ఇవన్నీ అవాయిడ్ చేస్తుంటారు కదా. సో మసాలాలో దీంట్లో మనం ఏంటంటే జీరా ఇంకా ధనియాల పొడి యాడ్ చేసుకుంటున్నాం. సో ఈ రెండు కూడా మనకి డైట్ పరంగా అండ్ వెయిట్ లాస్కి కూడా హెల్ప్ అవుతాయి కాబట్టి మనం దీన్ని మసాలా స్ప్రౌట్స్ అన్నాం. ఓకే, ఏం చేయాలి ఫస్ట్? సో ఫస్ట్ ప్యాన్ పెట్టేసుకున్నాం. సో ఫస్ట్గా కాస్త ఆయిల్ యాడ్ చేసుకున్నాం అశ్విని గారు. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో జీరా యాడ్ చేసుకున్నాం. సో జీరా మనకి డైజెషన్కి కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దీంట్లో నెక్స్ట్ ఆనియన్స్ యాడ్ చేసుకున్నాం. సో అలాగే చాప్ చేసుకున్న టొమాటో ముక్కలు. ఓకే, చాప్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకోవాలి. ఓకే, సో నిజంగా ఏది తిన్నా సరే ఆల్మోస్ట్ బెల్లీ ఫ్యాట్ అనేది ఫస్ట్ వచ్చేస్తుంది కదా. కరెక్ట్. సో అది టెంపరీగా ఉండొచ్చు, పర్మనెంట్గా కూడా చాలా మందికి ఉండిపోతుంది. ఎందుకు వస్తుంది అసలు బెల్లీ ఫ్యాట్ అనేది? సో బెల్లీ ఫ్యాట్ రావడానికి డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి అశ్విని గారు. సో ఎక్సెస్ అమౌంట్ ఆఫ్ క్యాలరీ ఇంటేక్ కానివ్వండి, అన్హెల్దీ జంక్ ఫుడ్ ఈటింగ్ హ్యాబిట్ ఎక్కువగా అయిపోవడం కానివ్వండి, ప్రొలాంగ్ సిట్టింగ్, సో చాలాసేపు కూర్చొని ఉంటాము, ఫిజికల్ యాక్టివిటీ లెవెల్స్ తగ్గిపోవడం కానివ్వండి, అలాగే స్ట్రెస్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. స్ట్రెస్ కూడా బెల్లీ ఫ్యాట్ వచ్చేస్తుందా? చాలా కష్టం అయితే అని. సో చెప్పినవన్నీ ఓకే, క్యాలరీస్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా బెల్లీ ఫ్యాట్ అనేది వస్తుంది. సో ఏమేమి అవాయిడ్ చేయాలి క్యాలరీస్ అంటే? సో క్యాలరీస్ అంటే మనకి ఫస్ట్ ఏంటంటే మనము కన్సల్టెంట్ డైటీషియన్ లేదంటే న్యూట్రిషనిస్ట్ దగ్గర వెళ్ళి మనం ఎంత క్యాలరీస్ తీసుకోవాలో అనేది తెలుసుకోవాలి. సో ఆ క్యాలరీ ప్రకారం మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ రైస్ కానివ్వండి, చపాతీ కానివ్వండి, లేదంటే ప్రోటీన్ కానివ్వండి పర్ డే ఇంక్లూడ్ చేసుకోవాలి అనే ఈ నాలెడ్జ్ మీరు తీసుకున్నట్టయితే ఈజీగా లైఫ్ లాంగ్ అది కంటిన్యూ చేసేసుకోవచ్చు. ఓకే, సో అది ఏజ్ని బట్టి మారుతూ ఉండదా? ఏజ్ని బట్టి మారుతూ ఉంటుంది. సో లైక్ ఇయర్లీ వన్స్ మీరు కన్సల్ట్ అయితే సరిపోతుంది. అండ్ కండిషన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. లైక్ థైరాయిడ్, పీసీఓడి, డయాబెటీస్ కానివ్వండి, ఫుడ్ రిస్ట్రిక్షన్స్ కానివ్వండి. సో వన్స్ మనకి క్యాలరీస్ అండ్ ఫుడ్ రిస్ట్రిక్షన్స్ అనేవి ప్రాపర్గా అర్థమైపోతే మనం ఈజీగా కంటిన్యూ చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ దీంట్లో మనము స్ప్రౌట్స్ యాడ్ చేసుకుందాం అశ్విని గారు. సో టేస్ట్కి సాల్ట్ యాడ్ చేస్తున్నాను. అలాగే ధనియాల పొడి, కాస్త పసుపు. ఓకే, ఎందుకంటే టర్మరిక్లో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్, మనకి డైజెషనే కాకుండా యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ కూడా ఉంటుంది అండ్ ఇమ్యూనిటీ బూస్టింగ్కి కూడా హెల్ప్ అవుతుంది. సో తెలియకుండానే మీరు ఇప్పుడు యూస్ చేసేవన్నీ కూడా మనం వాడుతూ ఉంటాం. అలాగే టేస్ట్ పరంగా కాస్త కారం అండ్ కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా కలుపుకుందాం. ఓకే, సో మామూలుగా పచ్చిగా తింటే చాలా మంచిది, బట్ అలా తినలేని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి మనం లైట్గా ఫ్రై చేసుకుంటున్నాం అంతే, ఎక్కువ కూడా కాదు. ఇలా అయితేనే దాంట్లో న్యూట్రియంట్స్ అన్ని మనం తీసుకోగలుగుతాం అన్నమాట. సో త్రూ ఎక్సర్సైజే కాకుండా డైట్ ద్వారా కూడా తగ్గించుకోవాలి, ఓన్లీ ఎక్సర్సైజెస్ మాత్రం సరిపోవు. కరెక్ట్, ఈక్వల్ రోల్ ప్లే చేస్తుంది. మనకి ఏంటంటే చాలామంది బెల్లీ ఫ్యాట్ కానివ్వండి, లేదంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ బాడీ ఫ్యాట్ మనకి గ్రో అయినప్పుడు వాళ్ళు డైట్ చేసేస్తే తగ్గిపోతుంది, నేను వర్కౌట్ చేయను అండ్ లిమిటెడ్గా అంటే మనకు కావాల్సిన క్యాలరీ కన్నా చాలా తక్కువగా స్కిప్ చేస్తూ ఉంటారు బక్కకు కావాలని. అలా అది చాలా తప్పు. ఎందుకంటే మనం ఎప్పుడైతే లిమిట్ చేసి తినేసి మళ్ళీ బ్యాక్ టు నార్మల్ ఈటింగ్ వచ్చినప్పుడు వెయిట్ అనేది రీబౌన్స్ అవుతుంది. సో అలా కాకుండా మన క్యాలరీస్ తెలుసుకొని మనం ఎలాంటి ఫుడ్స్ ఇంక్లూడ్ చేసుకోవాలో తెలుసుకొని అండ్ ఫిజికల్ యాక్టివిటీ, వ్యాయామం ఇంక్లూడ్ చేసుకుంటే మనం ఈ వెయిట్ లాస్ అనేది మెయింటైన్ చేసుకోవచ్చు. అయిపోయింది అశ్విని గారు, మనం సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, డన్. చాలా ఈజీగా అయిపోయింది. లాస్ట్గా నిమ్మరసం యాడ్ చేస్తున్నాను.
స్నాక్ ఐటమ్ అనుకున్నాం కదా, సో Yeah. ఈవినింగ్ టైం కానీ లేదంటే మనం బిఫోర్ బ్రేక్ఫాస్ట్ కానీ తీసుకోవచ్చా? సో ఈవినింగ్ స్నాకే కాకుండా పోస్ట్ బ్రేక్ఫాస్ట్ తర్వాత మిడ్ ఈవినింగ్ స్నాక్ ఏదైతే ఉందో దాంట్లో కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అదే కాకుండా జిమ్ గోయింగ్ పర్సన్ అయితే పోస్ట్ వర్కౌట్గా ఇది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. పోస్ట్ వర్కౌట్ స్నాక్ అనేది అంటే దీంట్లో ప్రోటీన్ ఉంటుంది కాబట్టి ఒక ప్రోటీన్ సప్లిమెంట్ లాగా ఈ స్నాక్ అనేది ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఆ టైంలో మనం ఇలా చేసుకోవచ్చా, పచ్చివి తింటే మంచిదా? సో ఇలా చేసుకోవచ్చు. ఒకవేళ పచ్చివి తినలేకపోతే ఇలా తింటే సరిపోతుంది. ఓకే, స్ప్రౌట్స్ బదులుగా ఇంకేమన్నా యాడ్ చేసుకోవచ్చా మనం? సో స్ప్రౌట్స్ బదులుగా మనము రాజ్మా కానివ్వండి, చోలే కానివ్వండి, లోబియా లేదంటే బ్లాక్ ఐడ్ బీన్స్ ఏవైతే ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ నాన్ వెజిటేరియన్స్ అయితే ఎగ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఓకే డన్. సో సర్వింగ్ చేసుకుందాం మరి. ఎస్ ప్లీజ్. థ్యాంక్ యూ. మసాలా స్ప్రౌట్స్ రెడీ. ఓకే, సో మసాలా స్ప్రౌట్స్ రెడీ అయిపోయానండి. టేస్ట్ చేసే ముందు దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం ఒకసారి చూద్దాం. మసాలా స్ప్రౌట్స్కి కావాల్సిన పదార్థాలు: స్ప్రౌట్స్, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, నూనె, ఉప్పు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర, కొత్తిమీర, నిమ్మరసం. మసాలా స్ప్రౌట్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి అందులో నూనె, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, టొమాటో ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, స్ప్రౌట్స్, ఉప్పు, ధనియాల పొడి, పసుపు, కారం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని నిమ్మరసం వేసి కలుపుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. అంతే, మసాలా స్ప్రౌట్స్ రెడీ.